జై, నీతో కాస్త మాట్లాడాలి. శాలిని వచ్చిన తర్వాత నువ్వు చాలా మారిపోయావురా. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పాలంటే నువ్వు పిచ్చివాడిలా ఉన్నావు. నీ చీఫ్ డాక్టర్ కూడా నీ గురించి చెప్పి బాధపడ్డాడ్రా. నీకు వెంటనే పెళ్లి చేయాలంటున్నారు. నాకెందుకో వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. అందుకనే నీకు తొందరలో పెళ్లి చేయాలని డిసైడ్ చేశాను. రేయ్, నువ్వు ఇంకోసారి పెళ్లి గురించి మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. అదంతా నాకు తెలీదు. నువ్వు పెళ్లికి ఒప్పుకుంటున్నావు. ఇదిగో ఈ ఫోటోలు చూడు. ఈ అమ్మాయి ఎవరు? పోరా, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇప్పుడు అడుగుతున్నావా? నేను చెప్పను. రేయ్ చెప్పరా, ఇదెవరు? ఓ ఈ అమ్మాయా? ఈ అమ్మాయి పేరు హరిణి. అమ్మా నాన్న లేరట, ఏదో పేద పిల్ల అన్నారు. ఇంతకు ముందే నేను తను చూశాను. అయితే మంచిదే. దెయ్యంగా చూశాను. నేను ఇదివరకే చెప్పాను, ఆ దెయ్యం తనే. దెయ్యమా? కనిపెడతాను. తన్నే పెళ్లి చేసుకుని తను నన్నెందుకు వెంటాడుతుందో తెలుసుకుంటాను. రే వద్దురా, అందరికి పెళ్ళైన తర్వాతే పెళ్ళాం దెయ్యంగా వస్తుంది. నీకు దెయ్యమే పెళ్ళాంగా వస్తుంది. దీనికి నేను ఒప్పుకోను. నువ్వేంట్రా ఒప్పుకునేది? నేను ఫిక్స్ అయిపోయాను. రే సార్, శాలిని మర్డర్ కేసులో మనం అనుమానిస్తున్న డాక్టర్ జైకి రోజు రిజిస్టర్ హౌస్ లో మ్యారేజ్ సార్. ఓ, నా అనుమానం నిజమైంది. అతను లవర్ చనిపోయిన కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకుంటున్నాడా? కన్ఫర్మ్డ్ గా ఇది ప్రీ ప్లానే. నువ్వే చూస్తావుగా, వాడు ఈ అమ్మాయితో కూడా ఎక్కువ రోజులు ఉండడు. వాడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ అందినా వాడి వెంటనే లోపలేసాయి. ఓకే సార్, నిజం చెప్పకపోతే మక్కిలేర కొడతాను. ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడికెళ్ళినా నా వెంట పడ్డావు కదా. ఇప్పుడు నేను నీ ముందే ఉన్నాను. చెప్పు, నీకేం కావాలి? చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? నిజమేంటో నాకు ఇప్పుడే తెలియాలి. ఏం మాట్లాడుతున్నారండి? నాకేం అర్థం కావడం లేదు. ఏయ్, నన్ను మళ్ళీ ఫూల్ని చేయకు. 1 సంవత్సరం క్రితమే ట్రైన్ కింద పడి చచ్చావు కదా నువ్వు. నేనా? నువ్వే. ఆ రోజు రోడ్డు మీద నా కారు ఆపి భూత్ బంగ్లాలోకి పరిగెత్తావు. ఇంకో రోజు చీకటి బంగ్లాలో 2 దెయ్యాలతో పాటు ఉన్నావు. ఏమీ తెలియనట్టు ఏంటి ఆ చూపు? ఎవరు నువ్వు? నువ్వెవరో తెలుసుకుందామని నిన్ను కావాలనే పెళ్లి చేసుకున్నాను. నన్నెందుకే టార్గెట్ చేస్తున్నావు? మీకేమైంది? మీరు దేన్నో చూసి భయపడ్డారు. రెస్ట్ తీసుకోండి, రేపు మాట్లాడుకుందాం. ఏయ్, నీ యాక్టింగ్ గురించి నాకు బాగా తెలిసే. మర్యాదగా నిజం చెప్పు, నువ్వెవరు? హలో, చెప్పు. యా, నేను వస్తాను. తప్పించుకున్నావనుకోకు, నీ సంగతి వచ్చాక చూస్తాను.